మరి మన సంఘంలో ఫస్ట్ టైం చర్చ్ సర్వీస్లో మాట్లాడడం, మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రెసిడెంట్ గారికి, పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘస్థులకు అందరికీ కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి 1970s 84 మధ్యలో రష్యా దేశంలో ఈ యొక్క క్రైస్తవుల పైన విపరీతమైన దాడులు ఉండేటివి అన్నమాట. ఎంత విపరీతంగా అంటే సంఘాలన్నీ కూడా మూసేసి, చర్చెస్ అన్నీ కూడా మూసేసి, దేర్ ఈజ్ నో గాడ్, దేవుడు అనేవాడు లేడు కాబట్టి సంఘాలు మీరు తెరవకూడదు, సంఘాలు ఎవరన్నా క్రైస్తవులు మేము అని నిలబడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేసేవాళ్ళు అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఒక సంఘం యొక్క కాపరి రిచర్డ్ వూమ్బ్రాంగ్ అనే అతను సంఘం యొక్క కాపరి. ఆ కాపరి నేను క్రైస్తవుని అని లేచి నిలబడ్డప్పుడు ఆ రష్యా దేశంలో ఆయన తీసుకుపోయి సైబీరియా అనే జైల్లో వేశారనమాట. సైబీరియాలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఎట్లాంటివి అంటే -30 to -40 అంటే సంవత్సరంలో 9 నెలలు మొత్తం కూడా ఇప్పుడు కూడా చలి ఉంటుంది. ఒక 3 నెలలు మాత్రమే, ఒక 3 మాసాలు మాత్రమే ఎండాకాలం, మిగతా అంతా కూడా ఐదర్ వింటర్ ఆర్ చలికాలం అనమాట. -30 to -40 అండ్ సమ్టైమ్స్ -60 కూడా. అటువంటి వాతావరణంలో వాళ్ళు జైల్లో వాళ్ళు ఉండాలి అన్నమాట. జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకు వాక్యం అనేది లేకుండా ఉండేది. వాక్యం కొరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న వాక్యం అంటే వాళ్ళు నేర్చుకున్న మెమరైజ్ చేసుకున్న వర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఆ వాక్యాన్ని ఒకరికొకరు చెప్పుకుంటూ అక్కడ ఉన్న క్రైస్తవులు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వాళ్ళు బలపడడం జరిగిందనమాట. అయితే చాలా రోజుల తర్వాత, దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎటువంటి వాక్యం లేకుండా అయిపోయి వాళ్ళ వాక్యము కొరకు ఎంతో పరితపిస్తూ దేవుణ్ణి గోజాడడం జరిగింది. దేవా, మా దగ్గర ఉన్న మెమరీ వర్సెస్ అన్నీ అయిపోయినాయి, మేము షేర్ చేసుకోవడం అన్నీ అయిపోయినాయి, మా దగ్గర ఎటువంటి వాక్యం లేదు, మాకు వాక్యాన్ని దయచేయి అని అడగడం జరిగిందనమాట. సో అడిగినప్పుడు ఆయనకు ఏంటంటే బాత్రూమ్స్ క్లీనింగ్ డ్యూటీ వేయడం జరిగిందనమాట. బాత్రూమ్స్ క్లీనింగ్ డ్యూటీ వేసినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఏంటంటే -40 కాబట్టి వాటర్ అనేది మనకు నీళ్ళ లిక్విడ్ ఫామ్లో ఉండదు, ద్రవ రూపకంగా ఉండదన్నమాట. కంపల్సరీ అది సాలిడ్ లాగా అంటే ఒక రాయిలాగా లేకపోతే ఒక గడ్డలాగా అయిపోతుంది. సో అటువంటి ప్రదేశంలో ఏంటంటే బాత్రూమ్ అయిపోయిన తర్వాత అక్కడున్న పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే అక్కడున్న మిలిటరీ వాళ్ళకి కానీ వీళ్ళే ప్రిజనర్స్ క్లీన్ చేయాలి. సో ఆ ఏజ్లో ఆ టైంలో టిష్యూ పేపర్స్ లేవు, సో ఏదో ఒకటి అది చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఆయన వెళ్ళి బాత్రూమ్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక పేపర్ ఉండగట్టి అక్కడ మూలన కనపడ్డదనమాట. ఆ పేపర్ ఏంటంటే రోమీలకు 16వ అధ్యాయం. ఆ యొక్క జైలర్ ఏం చేసిందంటే దాన్ని టిష్యూ పేపర్గా వాడుకొని దాన్ని అక్కడ పడవేయడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళే ముందు వచ్చే ముందు వాళ్ళ దగ్గర ఏమన్నా వస్తువులు ఉన్నాయా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క పేపర్ దానికి ఉన్న ఏమంటారు ఆ మలము మొత్తం తూడ్చివేసి ఆ ఐస్కి పెట్టేసి తూడ్చివేసి, ఎందుకంటే ఆ జైలర్ బైబిల్ని ఒక టిష్యూ పేపర్గా వాడుకుంటున్నాడు అనమాట. ఆ మలని మొత్తం తూడ్చివేసేసి ఆ యొక్క పేపర్ తీసుకొని తన నోట్లో పెట్టుకొని తన నోట్లో దాచిపెట్టుకొని వచ్చి దాన్ని ఇతరులతోటి షేర్ చేసుకున్నాడు అనమాట. ఆయన జైల్లో దాదాపు 7 years ఉండడం జరిగింది. 7 yearsలో ఆయన పక్కటెముకలు 22 పక్కటెముకలు విరిగిపోయినాయట. 22 వాళ్ళు హింసించి మీరు దేవుని వదిలిపెడతారా లేదా, క్రైస్తత్వంని వదిలిపెడతారా లేదా అనే సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేసినా, ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఎంత కష్టాలు పెట్టినా వదిలిపెట్టకుండా అట్లే వెంబడించి అట్లే ఉండి 1984లో ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో రివైవల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఈ రిచర్డ్ వూమ్బ్రాంగ్ ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. ప్రస్తుతం మన భారతదేశంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్సే. ఇప్పుడు కాకపోతే ఒక 10 years తర్వాత ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సండే రోజు ప్రతి ఇంటికి వెళ్ళి లేకపోతే వీళ్ళు అండర్ గ్రౌండ్లో చేసుకుంటున్నారా, ఓపెన్గా చేస్తున్నారా అనేది చూస్తూ డిస్టర్బ్ చేస్తున్న సిచ్యువేషన్స్ చాలా ఉంటున్నాయి అన్నమాట. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో, అంటే బైబిల్ ఈరోజు నేను చదవలేను, అలసిపోయినా, లేకపోతే ఈరోజు ప్రార్థన చేయలేను అని అలసిపోయినప్పుడు నాకు ఎప్పుడు ఇది గుర్తుకొస్తుంది అనమాట. ఈ యొక్క ఎగ్జాంపుల్ బాగా గుర్తుకొస్తుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ మనము వెళ్ళకూడదని నేను ఆశిస్తూ ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ఏంటంటే నేను అబ్రహాం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో చూసినట్టయితే ఈరోజు అంటే ప్రస్తుతం ఉన్న భాష మాట్లాడితే అబ్రహాం ఒక లెజెండ్. బైబిల్ ప్రకారం చూసుకుంటే అబ్రహాం ఒక లెజెండ్ అనమాట. ఈజ్ ఎ లెజెండ్ ఇన్ మెనీ వేస్. సో ఆయన గురించి మనం ఈరోజు చూసుకుందాం. యాక్చువల్గా ఎవరి అబ్రహాం, ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? ఈ రోజు నుంచి ఆయన ఉన్న కాలం చూసుకుంటే దాదాపు 4000 సంవత్సరాలు. యేసుక్రీస్తు వరకు 2000, యేసు ప్రభు పుట్టింది AD 1 కాబట్టి అప్పటి వరకు 2025 సంవత్సరాలు, దానికంటే ముందు 2000 సంవత్సరాలు. సో దాదాపు 4000 సంవత్సరాల క్రితము వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరు ఈయన, ఎట్లా వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు అనేది మనం ఒకసారి చూసుకుందాము. బైబిల్లో మనము అన్నిటికీ స్టార్టింగ్ జెనిసిస్ అయితే, జెనిసిస్లో 4 వ్యక్తుల గురించి బాగా మనకు ప్రాముఖ్యంగా కనబడుతుంది అనమాట. ఆదికాండం చదువుతున్నప్పుడు 4 వ్యక్తుల గురించి మనకు ప్రాముఖ్యంగా కనబడుతుంది. మొదటి 6 అధ్యాయంలో జననము, పుట్టుక అట్లాంటివన్నీ ఉన్న తర్వాత నోవా గురించి, నోవా నుంచి 11వ అధ్యాయం 27వ వచనం, 25వ అధ్యాయం వరకు, 11వ అధ్యాయం 27వ వచనం నుంచి 20వ అధ్యాయం వరకు మనం అబ్రహాం గురించి చూస్తాం. దాని తర్వాత మనం అబ్రహాం తర్వాత యోసేపు గురించి చూస్తాం, యాకోబు గురించి చూస్తాం, యాకోబు తర్వాత యోసేపు గురించి చూస్తాం. నీట్గా డివైడ్ చేయబడి ఉంటుంది అనమాట. 50 అధ్యాయాలు చూసుకుంటే మొదటి 11 అధ్యాయాల్లో ఒక వ్యక్తి, ఆదాము, జననము, వరద, దాని తర్వాత నోవా, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే అబ్రహాం. దాదాపు 12 చాప్టర్స్. బైబిల్లో 12 చాప్టర్స్ ఈజ్ టూ లాంగ్. అంటే దాదాపు 1198 చాప్టర్స్లో 12 చాప్టర్స్లో ఒక వ్యక్తి గురించి చెప్పడం జరిగిందనమాట. న్యూ టెస్టిమెంట్లో మనం చూసుకున్నట్టయితే ఈయన గురించి 80 సార్లు వివిధ రకాలుగా గుర్తు చేస్తూ ఉంటారు. దేవుడు యేసు ప్రభు ఒక వర్తమానం చెప్తున్నప్పుడు కూడా అబ్రహాం రొమ్మున లాజరస్ ఆనుకొని ఉన్నాడని కూడా చెప్తాడనమాట. సో ఈ యొక్క అబ్రహాము ఉర్ అనే ప్రాంతం నుంచి, అంటే ఈ ఉర్ అనే ప్రాంతం ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశం, బగ్దాద్కి దగ్గర లేకపోతే ఇరాక్ అనే దేశంలో ఉండేదన్నమాట. సో ఈయన ఈ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఆయన దాదాపు 60 సంవత్సరాలు లేకపోతే దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా వచ్చిందనేది బైబిల్లో అయితే లేదు. ఆయన కళ ద్వారా వచ్చిందా, లేకపోతే దర్శన రూపకంగా వచ్చిందా, లేకపోతే ఒక వ్యక్తి రూపకంగా, థియోఫెనీ అంటాము, ఒక వ్యక్తి రూపకంగా వచ్చిందా అనేది మనకు బైబిల్లో లేదు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడడం జరిగింది అనమాట. ఏం చెప్పినాడు? వై గాడ్ సెలెక్టెడ్ అబ్రహాం ఈజ్ ఆల్సో వి డోంట్ నో. దట్ ఈస్ ప్యూర్లీ గాడ్స్ డిస్క్రిషన్. దేవుని యొక్క గ్లోరీ అయింది, దేవుని యొక్క మహిమ అయింది, అబ్రహాంని ఎందుకు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అనేది. కాబట్టి అబ్రహాంని ఆ విధంగా ఉర్ అనే ప్రాంతం నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనము ఒక్కసారి 12వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి ఎవరైనా నా కొరకు చదివి వినిపిస్తే. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులంత నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు అంకుల్. నీవు లేచి నీ తండ్రి యొద్ద నుండి, నీ జనము యొద్ద నుండి, నీ దేశము నుండి నువ్వు వెళ్ళేసి నేను చూపించు దేశంలో వెళ్ళమని ఆజ్ఞ అన్నమాట. సో ఇక్కడ మనము పరిస్థితి చూసినట్టయితే దేవుడు అబ్రహాంని
తన చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలని, చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా వదిలిపెట్టి బయలుదేరమని చెప్తా ఉన్నాడు అనమాట. జనరల్గా మనం ఒక విలేజ్కి వెళ్తాం, ఎన్ని సూట్ కేసులు తీసుకుపోతామండి? ఎంత అవసరమో అంత తీసుకొని వెళ్తాం. లేకపోతే మన ప్రయాణానికి ఒక 2 రోజులో 3 రోజులో లేకపోతే 4 రోజులో 5 రోజులో దాన్ని బట్టి దానికి తగ్గట్టు మనం తీసుకొని వెళ్తాం. కానీ ఇప్పటికీ 4000 సంవత్సరాల క్రితం అంటే అక్కడ ఎటువంటి మొబైల్ ఫోన్స్ లేవు, ఎటువంటి ఒకరి గురించి ఇంకొకరికి సమాచారం తెలుసుకోవడానికి లెటర్స్ రాయడం అట్లాంటిది ఏమీ లేదు. ఏం చెప్తున్నాడో అన్నీ కూడా వదిలిపెట్టేసి నువ్వు ఉన్న ప్రాంతాన్ని నుంచి బయలుదేరు. అది ఖాళీ అబ్రహాముకు వచ్చింది. అబ్రహాం భార్యకు రాలేదు, లోతుకు రాలేదు, లేకపోతే అబ్రహాం యొక్క తండ్రి గారైన తెరాకు రాలేదు. అబ్రహాంకు వచ్చింది. ఇంట్లో ఏ విధంగా కన్విన్స్ చేసిండో ఒకసారి ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏ విధంగా కన్విన్స్ చేసి ఉంటాడు భార్యని. దేవుడు నాతో మాట్లాడిండు, మనం ఇక్కడ నుంచి బయలుదేరాలంట, దేవుడు ఒక ప్రామిస్ ల్యాండ్ చూపిస్తాడంట, మనము అక్కడికి వెళ్ళాలి అనేది. జనరల్గా మనం చూసినట్టయితే అసలు ఆయన ఎంత వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో మనకైతే తెలియదు. కానీ హీ వాజ్ ఒబీడియంట్ టు ద వాయిస్ దట్ హీ హ్యాడ్ హర్డ్. దేవుని యొక్క పిలుపుకు ప్రతి ఒక్కరికి ఒక పిలుపు అనేది ఉంటుంది అనమాట. మనందరికీ కూడా ఒక పిలుపు అనేది ఉంటుంది అనమాట. దేవుడి యొక్క పిలుపుకి ఆయన ఒబీడియంట్గా ఉన్నాడు అనమాట. ఒబీడియంట్గా ఉండి హీ కుడ్ కన్విన్స్ హిస్ వైఫ్, హిస్ ఫాదర్ అండ్ ఆల్సో హిస్ నెఫ్యూ లాట్. వీళ్ళందరితో కూడా ఆయన కన్విన్స్ చేసి 60 సంవత్సరాలు, నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చెప్తాను దాని గురించి, 60-65 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఆయన అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. వాట్ హిస్టారియన్స్ సే ఈజ్, అబ్రహాం వెళ్తున్నప్పుడంట అబ్రహాంకి దాదాపు 3000 నుంచి 4000 మంది పనివాళ్ళు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 3000 నుంచి 4000 మంది పనివాళ్ళు. దానికి బైబిల్ ప్రూఫ్ కూడా ఉంది మనకు. ఒకరు కాదు ఇద్దరు కాదు, అంతమందిని తీసుకొని చాలా ఆస్తి, పని వాళ్ళు ఉన్నారంటే ఆ పని వాళ్ళకు తగ్గట్టు పని ఉండాలి కదా, చాలా ఆస్తి, చాలా గొర్రెలు, చాలా మేకలు, చాలా గుర్రాలు, అన్నీ కూడా గాడిదలు, కంచర గాడిదలు, ఇవన్నీ కూడా పెట్టుకొని ఆయన ఈ ఊర్ అనే ప్రాంతం నుంచి బయలుదేరాలి. ఎక్కడికి? కానాన్ వరకు రావాలి. సో వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడిగినారంట అబ్రహాంని, అబ్రహాం మరి ఎక్కడికి పోతున్నావు అంటే, ఐ డోంట్ నో, నాకు తెలియదు, దేవుడు మాత్రం నన్ను వెళ్ళమని చెప్పిండు, కానాన్ అనే ప్రాంతానికి వెళ్ళమని చెప్పిండు, నేను వెళ్తున్నాను. ఐ డోంట్ నో, ఎక్కడికి వెళ్ళేది నాకు తెలియదు. సో అటువంటి నమ్మకము, గుడ్డి నమ్మకము, హీ వాజ్ ఫస్ట్ ఒబీడియంట్ టు ద కాల్. దేవుడు ఆయనను పిలిచినప్పుడు దానికి ఒబీడియంట్గా ఉన్నాడు. ఒబీడియంట్గా ఉండడమే కాకుండా ఆయన చెప్పినట్టు అందరినీ కూడా మరలా జీవితంలో వాళ్ళని కలవాడు, మళ్ళా జీవితంలో రిలేటివ్స్ని కలవాడు, మళ్ళా జీవితంలో స్నేహితులను కలవాడు, మళ్ళా జీవితంలో మళ్ళా ఆ యొక్క ప్రాంతానికి రాలేడు. అయినా కానీ వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసి ఆయన బయలుదేరడం జరిగింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయన ఆ యొక్క ఉర్ అనే ప్రాంతం, ఫస్ట్ నేను షార్ట్ స్టోరీ చెప్తాను, దాని తర్వాత విల్ గో డీపర్. ఉర్ అనే ప్రాంతం నుంచి ఆయన వచ్చింది హారాన్ అనే ప్రాంతానికి. హారాన్ దగ్గర ఆయన బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో హీ సెటిల్డ్ దేర్ అని ఉంటుందన్నమాట. ఆయన అక్కడ నివసించెను అంటే ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ఆయన అక్కడ ఉండడం జరిగింది. మనము చూసినట్టయితే ఉర్ అనే ప్రాంతం నుంచి ఆయన వచ్చిన ప్రాంతానికి, హారాన్ అనే ప్రాంతానికి దాదాపు 1184 కిలోమీటర్లు. నేను రాత్రి వచ్చేటప్పుడు నేను చూస్తూ ఉన్నాను అనమాట. నేను అంటే ఎప్పుడన్నా నేను వాక్యం చెప్పాలనుకున్నా, లేకపోతే ఏదైనా ప్రిపేర్ కావాలనుకున్నా, నాకు శోధన చాలా ఉంటుంది. ఈ వారం మొత్తం ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే నేను 9 నుంచి 9 ఇంట్లో లేను. మనకి ఇప్పుడు తెలుసు కదా, మార్చ్ రాత్రి నేను ఇంటికి వచ్చేది కూడా దాదాపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock పోయి నైట్ 11:30కి రావడం జరిగిందనమాట. సో ఇంత లేట్గా వస్తున్నప్పుడు కార్లో వస్తున్నప్పుడు, దేవా మరి వాక్యం చెప్పాలి, పాస్టర్ అంకుల్ చెప్పారు, మరి ఏమి మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు
నేను కొన్ని చూసుకోవాలి కాబట్టి దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే ఉర్రన్ అనే ప్రాంతం నుంచి హారాన్ అనే ప్రాంతానికి 1184 కిలోమీటర్లు. ఆలోచించండి, మనము ఆలోచించడానికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే ఆయన బయలుదేరినప్పుడు ఆయనతో పాటు ఉన్న సామాగ్రి అంతా కూడా ఒక 3-4 కిలోమీటర్లు, 3000 మంది 4000 మంది సేవకులు, 3-4 కిలోమీటర్లు, గొర్రెలు అవన్నీ తీసుకొని ఆయన బయలుదేరడం జరిగింది. ఆ ఉర్రనే ప్రాంతం నుంచి హారాన్ రావడానికి ఆయనకు 2 సంవత్సరాలు పట్టిందట. అంటే వీళ్ళు ఎట్లా వెళ్ళేవారంటే పశువులు ఉన్నాయి కాబట్టి స్లోగా వెళ్ళేవారు. ఒక 2 రోజులు 3 రోజులు లేకపోతే ఒక వారం రోజులు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఏమన్నా నీటి వసతి ఉంటే ఆ నీటి వసతి దగ్గర ఆగిపోవడం, ఆగిపోయిన తర్వాత అక్కడ ఒక 2 రోజులు ఉండడం, గుడారాలు వేసుకొని ఒక 2 రోజులు ఉండడం, మళ్ళీ అక్కడ ఒక 2 రోజులు ఉన్న తర్వాత లేకపోతే ఒక 15-20 డేస్ ఉండి అంతా సేద తీరిన తర్వాత మళ్ళీ బయలుదేరడం. సో ఆ విధంగా ఆయన దాదాపు అదేమంటారు హారానికి 1100 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ ఉండడం జరిగింది. అక్కడ నుంచి కానానికి 784 కిలోమీటర్లు, అక్కడి నుంచి కానానికి 784 కిలోమీటర్లు. సో 75 సంవత్సరాలు ఉన్నప్పుడు మరొక మారు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు మరలా అక్కడి నుంచి బయలుదేరేసి కానాన్ రావడం జరిగింది. కానాన్ను కూడా అదేవిధంగా 1 సంవత్సరం బయలుదేరినంట. ఆయన జీవితం మొత్తం కూడా 75 నుంచి 89 ఇయర్స్ వరకు హీ వాజ్ జస్ట్ ట్రావెలింగ్. ఎవరన్నా ఒక ప్లేస్లో సెటిల్ కావడానికి ఒక దేవుడు ఇచ్చిన ఒక ప్రామిస్ని బట్టి, దేవుడు పిలుపుని బట్టి ఆయన ఏంటంటే అక్కడ నుంచి బయలుదేరడం జరిగిందనమాట. మనం ఇప్పుడు డీటెయిల్లోకి వెళ్దాం. మనం చూసినట్టయితే జెనిసిస్ చెప్పా కదా 12 నుంచి 25 వరకు ఈయన గురించి ఉంటుందన్నమాట. 12 మరియు 13 అధ్యాయంలో వాకింగ్ బై ఫెయిత్, విశ్వాసంలో ప్రయాణం, గుడ్డిగా నమ్మి దేవుని చెప్పిన ప్రకారం ఆయన ఇంటిలో నుంచి బయలుదేరడం జరిగింది. 14-15 పోరాటం, వార్ బై ఫెయిత్. 16-17 ప్రశాంతత, వెయిటింగ్ బై ఫెయిత్. 18-19 విశ్వాసంలో పని, వర్క్ బై ఫెయిత్. 20 నుంచి 25 వరకు విశ్వాసంలో ఉన్నత స్థాయి, వర్షిప్ బై ఫెయిత్. మీరు అనుకోవచ్చు అబ్రహాం పర్ఫెక్ట్ అని అనుకోవచ్చు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్. ఆయన ఒక అబద్ధం చెప్పేవాడు, దాని తర్వాత ఆయన అదేమంటారు దేవుని మాటకు లోబడని వాళ్ళని వాడు ఒబీడియంట్గా, హీ వాజ్ నాట్ ఫుల్లీ ఒబీడియంట్, హీ వాజ్ స్పీకింగ్ హాఫ్ ట్రూత్స్, సగం అబద్ధాలు సగం నిజం చెప్తా ఉన్నాడు, భార్యని చెల్లెలని చెప్పడం, అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. అటువంటి మనిషిని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకురావడం జరిగిందనమాట. మరలా చెప్తాను నేను ఆయన గురించి. 12 and 13 చాప్టర్స్ విశ్వాసంలో ప్రయాణం, వాకింగ్ బై ఫెయిత్. 14-15 పోరాటం, వార్ బై ఫెయిత్. 16-17 ప్రశాంతత, వెయిట్ బై ఫెయిత్. 18-19 విశ్వాసంలో పని, వర్క్ బై ఫెయిత్. 20 నుంచి 25 విశ్వాసంలో ఉన్నత స్థాయి, వర్షిప్ బై ఫెయిత్. సో మనం యాక్చువల్గా ఈయన గురించి చూసుకుంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక 10 సెగ్మెంట్స్ చెప్పవచ్చు. కానీ ఈయన జీవితం అంతా కూడా మనము ఒక 8 అంశాలపైన మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ రెస్పాండింగ్ టు కాల్. ఆయన 60-65 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుని యొక్క మాటకు లోబడి ఆ ఉర్రన్న ప్రాంతం నుంచి బయలుదేరేసి రావడం జరిగిందనమాట. దాని తర్వాత హారాన్లో సెటిల్ అయిపోయాడు. హారాన్లో సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఒక్కసారి చూడండి, 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం ఎవరన్నా చదవండి.
అబ్రహాము హారాన్ నుంచి బయలుదేరినప్పుడు 75 వాడు, 75 ఇయర్స్. ఫస్ట్ మనము అపోస్తల కార్యంలో ఇందాక అక్క చదివింది కదా, 2 నుంచి 5 మధ్యలో మనం చూసినట్టయితే ఆయన ఊర్వ అనే ప్రాంతం మెసొపొటేమియాలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇది రెండవ మారు మాట్లాడినప్పుడు అక్కడ నుంచి బయలుదేరడం జరిగిందనమాట. మనం ఇక్కడ చూసినట్టయితే దాదాపు ఒక 10-15 ఇయర్స్ ఈ కేమ్ అండ్ ఈ సెటిల్. అక్కడికి వచ్చి అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు బాగున్నాయని, హారాన్ అనే ప్రాంతంలో బాగున్నాయని అక్కడ సెటిల్ అయిపోయాడు. మనం కూడా ఏంటంటే పరిస్థితులు బట్టి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతూ ఉంటాం. దేవుని ఆజ్ఞకు లోబడిన సగమే చేస్తామన్నమాట. అబ్రహాం కూడా ఇక్కడ అదేవిధంగా సగమే చేయడం జరిగిందనమాట. ఆయన కానాన్ దగ్గరికి వెళ్లకుండా, ప్రామిస్ ల్యాండ్కి వెళ్లకుండా బైపాస్ పక్కన ఉన్న సిరియా దేశంలో హారాన్ అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇంకా కానానికి 700 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా మనం కూడా ఏంటంటే చాలాసార్లు మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్ని కోల్పోవడానికి కారణం ఇదే అనమాట. ఏంటంటే ఆగిపోతాం, ఒక దగ్గరకు వచ్చేసి ఆగిపోతాం. చాలు, గాడ్ వాంట్స్ టు బ్లెస్ మోర్. కానీ మనం ఏంటంటే ఒక దగ్గరకు వచ్చిన చాలు దేవా, ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ చాలు, దీనికంటే ఎక్కువ అవసరం లేదు, దీంతో ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకుంటాం అనమాట. అబ్రహాం కూడా అదేవిధంగా అనుకున్నాడు అనమాట. సో అదేవిధంగా అనుకొని ఆయన ఆ యొక్క హారాన్ యొక్క ప్రాంతంలో ఉండడం జరిగింది. కానీ గాడ్స్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్ డిఫరెంట్ కాబట్టి మరొక మారు ఆయనకు హారాన్లో కనిపించి హారాన్లో ఆయనతో మాట్లాడడం జరిగింది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు అనమాట. రెండోది, దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, యూ విల్ నెవర్ లీవ్ యూ. మీరు ఒకవేళ దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టాడు. ఫస్ట్ రెస్పాండింగ్ టు గాడ్, సెకండ్ వచ్చేసి గాడ్ నెవర్ లీవ్స్ యూ. దేవుని యొక్క ప్రణాళికలో అబ్రహాం ఉన్నాడు కాబట్టి హారాన్కి వచ్చి ఆయన సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నా కానీ దేవుడు ఆయనని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా మరలా పిలిచి మరలా ఆయన్ని ఎక్కడికి తీసుకురావాలి, కానానికి తీసుకురావాలి. కాబట్టి ఆయన అక్కడి నుంచి బయలుదేరడం జరిగిందనమాట. బయలుదేరిన తర్వాత ఆయన వచ్చేసి కానాను బార్డర్ వరకు వచ్చేసి బార్డర్లో ఉండడం జరిగింది. ఉన్న తర్వాత సడన్గా మనము డీటెయిల్లో చూసినట్టయితే సడన్గా ఫెమైన్ అంటే కరువు రావడం జరిగింది. ఆయన ఉన్న ప్రాంతంలో కరువు రావడం జరిగిందనమాట. కరువు వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే ఐగుప్తుకి వెళ్ళడం జరిగింది. సేమ్ మనకు కూడా అంతే. మనం కూడా ఏం చేస్తామంటే ఎప్పుడన్నా సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేనప్పుడు, అనుకూలంగా లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఐగుప్తు అంటే లోకం, మనం కూడా లోకాన్ని ఆశ్రయిస్తామన్నమాట. మనము ఆయనలో అంటపడి ఉండాలి. వీఆర్ ద వైన్, జీసస్ ఇస్ ద వైన్ అండ్ వీఆర్ ద బ్రాంచెస్. కాబట్టి ఆయన ద్రాక్షవల్లి, మనము కొమ్మలమై ఉన్నామన్నమాట. మనము యేసు ప్రభులో అంటబడి ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు అబ్రహాం అప్పటి వరకు వచ్చి సడన్గా ఈ యొక్క ఫెమైన్ రావడం జరిగింది. ఫెమైన్ అంటే ఆ యొక్క ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాలు లేకపోతే రాళ్ళ ప్రాంతాలు, అస్సలు వాటర్ దొరకపోవడం. ఆయనకున్నది ఏంటంటే చాలా జీవరాశి కాబట్టి అటువంటి ఏమి కూడా దొరకపోవడం వల్ల ఆయన ఏమి డిసైడ్ అయిందంటే ఐగుప్తు ఏంటంటే లష్ గ్రీన్ నైల్ నది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. మనం కూడా అట్లా చేస్తామన్నమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన లోకంలో ఉన్న మన స్నేహితుల దగ్గరికి, నైబర్స్ దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఈయన కూడా అట్లే వెళ్ళడం జరిగింది. లోకంతో కట్టబడకుండా లోకం నుంచి మనము డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే యు ఆర్ సాల్ట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని దేవుడు చెప్పడం జరిగింది అనమాట. అంటే వీ షుడ్ ఫ్లేవర్, ఉప్పు లేకపోతే ఫ్లేవర్ ఉండదు. వీ షుడ్ ఫ్లేవర్ ద వరల్డ్. మనము లోకల్కి ఫ్లేవర్గా ఉండాలి కానీ లోకంతో మనము అంటుకట్టబడి ఉండకూడదు. మూడవది ఏంటంటే నెవర్ గెట్ అటాచ్డ్ టు ద వరల్డ్. అటాచ్ అయిపోయి లోతు ఏం చేసుకున్నాడో మనం తర్వాత చూద్దాము. సో ఈయన ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఆయన అక్కడ
అంశాలన్నీ కూడా మనం చూస్తాం. ఫరో రాజు, దాని తర్వాత ఆయన భార్యను అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడ ఏంటంటే ఆయన కొంతమంది సర్వెంట్స్ని తెచ్చుకున్నాడు అనమాట. కొంతమంది ఆయన ఈ ప్రొక్యూర్డ్ సమ్ సర్వెంట్స్. ఆ సర్వెంట్స్లో ఒక సర్వెంట్ వచ్చేసి హాగర్ని తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్, డో నాట్ ఫాల్ ఫర్ ఫ్లాటరీ, పొగడ్తలకు పడిపోకూడదు. డూ నాట్ ఫాల్ ఫర్ ఫ్లాటరీ, పొగడ్తలకు పడిపోకూడదు. 4వది, ఎందుకు అంటే హాగర్ సారమ్మని ఎంతగా పొగిడి ఉండొచ్చు, ఎంతగా ఏం చేసిందో, ఆమెను ఎంతగా అది ఏమంటారు ఫ్లాటర్ చేసిందో మనకు తెలియదు, ఎంతగా పొగిడిందో మనకు తెలియదు. ఎంతగా చేయడంతో ఏమంటారు సారమ్మ షీ వాజ్ రెడీ టు షేర్ హర్ హస్బెండ్ విత్ సంబడి ఎల్స్. అంతగానో పోతే కానీ ఆ విధంగా ఆమె చేయడం జరిగింది. హాగరు ద్వారా ఏంటంటే మనము తర్వాత చూద్దాం ఏమి జరిగింది అనేది. ఆ విధంగా ఆయన లోకంలో ఉండడం వల్ల ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకోవడం జరిగింది అనమాట. హాగరు తోటి ఇష్మాయిలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి డోంట్ గెట్ అటాచ్డ్ టు ద వరల్డ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డు నాట్ ఫాల్ ఫర్ ఫ్లాటరీ, పొగడ్తలకు పడిపోకూడదు. పొగడ్తలకు పడిపోయి చాలామంది చాలా విషయాలు కోల్పోతూ ఉంటారు. ఇక్కడ అబ్రహాము కూడా ఏంటంటే గాడ్స్ ప్రామిస్లో ఒక డెంట్ పడ్డదనమాట, ఒక డెంట్ పడ్డది. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి ఒకటి చెప్పిండు, ఏమని అంటే నీ యొక్క సంతతి వారు ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటారు. ఇఫ్ యూ క్యాన్ కౌంట్ దోస్ స్టార్స్, ఆకాశంలో నక్షత్రాలను కౌంట్ చేయగలిగితే నీ సంతతి వారు అంతమంది ఉంటారు. లేకపోతే ఇసుక రేణుల వలె ఉంటారు. మనము ఆయన అయిపోయిన తర్వాత ఇప్పుడు 4000 సంవత్సరాలు కదా, ఒకసారి కౌంట్ చేసుకుందాం. అబ్రహాం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ క్రిస్టియన్స్. మోర్ దెన్ 40% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ క్రిస్టియన్స్. అబ్రహాం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఏమంటారు ఇష్మాయిల్. కాబట్టి మహమ్మదీయులకు వాళ్ళకందరికీ కూడా ఆయన తండ్రి అని వాళ్ళు నమ్ముతారనమాట. వాళ్ళ దాంట్లో అబ్రహాంని ఇబ్రాహీం అని పిలుస్తారు. దాని తర్వాత యూదులకు ఏంటంటే మెస్సయా రాలేదని అనుకుంటారు కాబట్టి యూదులకు. ఈ ముగ్గురికి కూడా ఆయన తండ్రి. అబ్రహాము క్రైస్తవులు 40% అయితే ప్రస్తుతం మహమ్మదీయులు 20 నుంచి 25%. అంటే యూదులు ఒక 2%. అంటే దాదాపు ప్రపంచ జనాభాలో 62% ఎవరి యొక్క డిసెండెంట్స్? అబ్రహాం యొక్క సంతతి వారు. అంటే ప్రస్తుతం మనం 700 బిలియన్స్ అనుకుంటే 350 నుంచి 400 బిలియన్స్ అబ్రహాం సంతతి. దట్ ఈస్ గాడ్స్ ప్రామిస్. ఒక ప్రామిస్ చేసిందంటే గాడ్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఇట్. సో మనము మర్చిపోయినా, మనము దాని గురించి గుర్తు లేకపోయినా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించడం జరుగుతుంది అన్నమాట. ప్యూర్లీ ఇస్మాయిల్ అబ్రహాము హాగర్ ద్వారా వచ్చినాడు కాబట్టి, అబ్రహాం సంతతి కాబట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు దాదాపు 20 నుంచి 25% ప్రపంచంలో అబ్రహాంని బ్లెస్ చేసి ఆశీర్వదించింది కాబట్టి ఆ విధంగా వాళ్ళు కూడా ఆశీర్వదించబడడం జరిగింది. సో వన్ ఫాల్స్ మిస్టేక్, ఫాలింగ్ ఫర్ ఫ్లాటరీ, అంటే పొగడ్తలకు పడిపోయి సారమ్మ అక్కడ తప్పు చేసి ఏంటంటే హాగర్ని అబ్రహాంకి భార్యగా ఇవ్వడం వల్ల అది జరిగిందనమాట. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే అబ్రహాముకి 99 సంవత్సరాలు. ఒక మంచి వాక్యం ఉంటుంది, ఒకసారి 16వ అధ్యాయం చివరి వచనం ఎవరైనా చదవండి. నేను చదువుతాను. హాగారు అబ్రహామునకు ఇష్మాయిల్ కనినప్పుడు అబ్రహాము 86 ఏళ్ల వాడు. దాని తర్వాత 17వ అధ్యాయం 1st వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై 86, 99 13 years దేవుడు మాట్లాడలేదు. 16 చూసుకున్నట్టయితే అబ్రహాం వయసు 86. 17:1 చూసుకున్నట్టయితే అబ్రహాం వయసు 99. 13 సంవత్సరాలు, దాదాపు 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు అబ్రహాంతో. ఎందుకు అంటే
మిస్టేక్. మనం అనుకుంటాం ఇట్స్ ఏ గాడ్స్ ప్లాన్ అనుకుంటాం. మనం ఏం చేస్తామంటే దేవుడు మనం ఎలా చేసిన ప్లాన్కి మనమే డివియేట్ అవుతూ ఉంటాం. అక్కడ ఇక్కడ డివియేట్ జరిగినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు ఇక్కడ మనకు క్లియర్గా చూపెట్టడం జరిగిందనమాట. 13 సంవత్సరాల వరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. దాని తర్వాత మళ్ళీ అబ్రహాంని గుర్తు చేసుకొని అబ్రహాం దగ్గరికి వచ్చి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నీకు ఒక సంతానాన్ని అనుగ్రహిస్తానని చెప్తాడనమాట. 18వ అధ్యాయము మొదటి వచనం ఒక్కసారి మనం చదువుకుందాము. 18:1. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండక వేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 99 years. దాని తర్వాత నెక్స్ట్, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే చాలా విషయాలు ఎట్లుంటాయంటే, అసలు అబ్రహాంకి 3000 నుంచి 4000 మంది సేవకులు. ఒక్కసారి మనము అది కూడా చూసుకున్నాము. ఎందుకు నేను 3000 to 4000 అని చెప్తున్నాను. 14 ఆదికాండం 14 ఒక్కసారి చదవాలి. అబ్రాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాని మటుకు ఆ రాజులను తరిమాను. 318 people. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లో 3 లేకపోతే 4. ఇది 4000 సంవత్సరాల క్రితం. కాబట్టి ఇంట్లో ఎంత కాదనుకున్నా 10 నుంచి ఎక్కువ మంది. అంటే మన హిస్టరీ చూసుకున్నట్టయితే ఇంతకుముందు బాగా పాపులేషన్ బాగా ఎక్కువ ఉండేది అనమాట. ఒక్కొక్కరి ఇంట్లో 5, 6, 7, 8, 9, 10 ఒక క్రికెట్ టీమే ఉండేది అనమాట. సో 318 మంది అనుకుంటే 318 మంది ఇంటూ 10 మంది అన్నలు, తల్లిదండ్రులు, అక్కలు, చెల్లెలు ఎక్సెట్రా చూసుకుంటే 3180. ఇక్కడ మనకు లెక్క వచ్చేసింది. కాబట్టి 3000 నుంచి 4000 మంది సేవకులు ఉన్నా ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయనకు కనపడ్డాడంట. దేవుడితో పాటు 3 మనుషులు ఎడారిలో వస్తున్నారంట. మధ్యాహ్నం పూట మంచిగా తినేసి పడుకొని సేద తీరుతున్నప్పుడు ఎదురుగా ఒక 3 నడుచుకుంటూ రావడం ఈయన కనపడ్డారంట. ఈయన ఊరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాం. 99 సంవత్సరాల ముసలతను వెళ్ళి వంగి నమస్కారం చేసి దాని తర్వాత మనం చూసినట్టయితే దాంట్లో మిగతా వాళ్ళని చూసినట్టయితే హీ రికగ్నైజ్డ్ గాడ్. ఆ వయసులో కూడా ఆయన దేవుణ్ణి రికగ్నైజ్ చేయడం జరిగింది, గుర్తుపట్టడం జరిగింది. నెక్స్ట్ ఆయన ఆతిథ్యం మనం చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందంటే ఆయన్నే ఉరికిపోయి మందలో ఒక మంచి గొర్రెని తీసుకొని వచ్చి దాన్ని ప్రిపేర్ చేయించి భార్య చెప్తా ఉన్నాడంట. ఇంత పిండి పోసి ఇంత నూనె పోసి తెలియదు వాళ్ళు రోజు వంట వాళ్ళే చేస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదా? తెలుసు వాళ్ళకి ఎట్లా చేయాలో. కానీ ఈయన చెప్తా ఉన్నాడు అనమాట. దట్ ఈస్ ద కేర్ దట్ హీఈస్ టేకింగ్ ఫర్ గాడ్ అనమాట. ఆ విధంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు అంతగా ఆశీర్వదించడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే వెదర్ వీఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ అవర్ గాడ్. మనకు మన దేవుడు తెలుసా? ఇక్కడ అబ్రహాము 99 సంవత్సరాల్లో వాడు ఉండి కూడా దూరం నుంచి చూసి ఆయన రికగ్నైజ్ చేసి పోవడం జరిగింది. నా ప్రశ్న ఒకటే, వెదర్ వి నో అవర్ గాడ్, వెదర్ వి రికగ్నైజ్ అవర్ గాడ్. మన దేవుడు ఎవరై ఉన్నారు? మన దేవుడు మన జేబులో ఉండే సెల్ ఫోనా, లేకపోతే మిగతా అన్ని టీవీ, లేకపోతే మన జాబ్స్, లేకపోతే మన రిలేషన్షిప్సా? దేవుడికి ఇష్టం లేనివన్నీ కూడా మనకు ముందు ఉన్నాయా, లేకపోతే దేవుడే ముందున్నాడు? ఇక్కడ అబ్రహాంకి అయితే దేవుడు ముందున్నాడు కాబట్టి ఆయన గురించి అంత విపులంగా రాయడం జరిగిందనమాట. మరి ఒకసారి
ఒక్కసారి మనం పరీక్షించుకుందాం, వెదర్ హూ ఈజ్ అవర్ గాడ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్, వెదర్ ఇట్ ఈస్ సమ్ రీల్స్ ఆన్ ది ఇన్స్టాగ్రామ్, వెదర్ ఇట్ ఈస్ ఫేస్బుక్, వెదర్ ఇట్ ఈస్ అవర్ ఫ్రెండ్స్, స్పెండింగ్ టైం విత్ అవర్ ఫ్రెండ్స్, స్నేహితులతోటి గడపడమా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడమా, లేకపోతే ఇంకేదన్నా చేయడమా, దేవుడు తప్పించి ఇంకోటి, లేకపోతే క్రికెటా, ఏమై ఉన్నాయి మన దేవుడికి మనం సమయం ఇస్తున్నామా, దేవునికితో మనం స్పెండ్ చేయగలుగుతున్నామా అనేది మనము ఒకసారి పరీక్షించుకుంటే బాగుంటుంది అన్నమాట. దాని తర్వాత చూసినట్టయితే నెక్స్ట్ అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ ముగ్గురు కూడా అబ్రహాంతో చెప్తా ఉన్నారనమాట. ఏమని అంటే, నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ యూ విల్ హ్యావ్ ఎ చైల్డ్. వెనకాల ఉన్న ఏమంటారు, గుడారంలో ఉన్న సారమ్మ నవ్విందంట. నవ్వినప్పుడు ఇప్పుడు మనం ఏదన్నా పెద్దవాళ్ళు, లెట్స్ సే మనము చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయినాం, నేను ప్రెసిడెంట్ గారి ఇద్దరం చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయినాం. చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయినప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్ గారికి చెప్పారనమాట, 1 వీక్లో మిమ్మల్ని అదేమంటారు ఆ చర్చికి తీసుకుపోయే బాధ్యత నాది అని చెప్పినాడు. నేను వెనకాల నుంచి గట్టిగా నవ్విందంట. నవ్వుతే ఆయన ఊరుకుంటాడా? సో ఇక్కడ కూడా అదే విధంగా జరిగిందనమాట. నేను చేయలేనా, నేను ఆ పని చేయగలుగుతాను. ఇక్కడ కూడా అదే పరిస్థితి అనమాట. దేవుడు సారమ్మకి చెప్తా ఉన్నాడు, అబ్రహాంకి చెప్తా ఉన్నాడు అనమాట. ఏమని అంటే, నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ యుల్ బి విత్ చైల్డ్, యుల్ బి బ్లెస్డ్ విత్ చైల్డ్ అంటే ఆమె నవ్వినాడు. దానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే షీ ఈస్ వెల్ పాస్ట్ బేరింగ్ ఏజ్, అండ్ స్త్రీ ధర్మం ఏమైతే ఉందో అదంతా కూడా ఉడిగిపోయిందని బైబిల్లో రాసిపడి ఉంటుంది అనమాట. సో షీ ఈజ్ వెల్ పాస్ట్ ద బేరింగ్ ఏజ్ కాబట్టి ఆమెకు దాన్ని బట్టి నవ్వు వచ్చింది. సో దేవుడికి కూడా కోపం వచ్చి ఉంటుంది అబ్రహాం పైన కాకుండా సారమ్మ పైన. ఆ యొక్క వచనంలో మనం చూసుకున్నట్టయితే ఎందుకు నవ్వింది అని కూడా దేవుడు అక్కడ అడుగుతాడు అనమాట. కానీ అబ్రహాంని చూసి, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, రేవంత్ చీఫ్ మినిస్టర్ గారు కోపం వచ్చింది అనుకోండి, నన్ను బయటికి వెళ్ళమనో లేకపోతే ఇంకేదన్నా చేయమనో చెప్పి ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుడు అక్కడ ఆ విధంగా చేయట్లేదు. ఎందుకంటే అబ్రహాంని చూసి ఆయన కోపం అనేది తగ్గిపోయిందనమాట. అదేవిధంగా మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవునితో మనకు మంచి రిలేషన్ ఉన్నప్పుడు, లేకపోతే దేవునితో మనకు మంచి ఫెలోషిప్ ఉన్నప్పుడు దేవుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు. హీ విల్ నాట్ సీ దట్ wrath, దేవుని యొక్క ఉగ్రత వారిపైన రాకుండా ఉండడానికి చూస్తాడు అనమాట. దీనికి మనం బిగ్గర్ ఎగ్జాంపుల్ చేసుకుంటే వచ్చే అధ్యాయంలో 19వ అధ్యాయంలో లోతు ఎక్కడ ఉన్నాడు? ఎరికో పట్టణంలో ఉన్నాడు అనమాట. ఎరికో పట్టణంలో ఉన్నప్పుడు ఎరికో పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తా అన్నాడు. ఎరికో పట్టణంలో ఉన్న వారంతా కూడా, ఎందుకంటే అక్కడ 10 మంది నీతి మంత్రులు కూడా లేరు. కానీ ఆ నీతి మంత్రులు 10 మంది లేకపోవడంతో దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అంతా కూడా నాశనం చేస్తాడు. ఆ రోజు సొదొమ గొమొర్రాలో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు పరిస్థితులు కూడా సేమ్, ఆల్మోస్ట్ ఆల్ దానికి సిమిలర్గానే ఉంది. కాబట్టి మరో ఉగ్రత కంపల్సరీ, మరో రెండవ రాకడ దేవుని అనేది కంపల్సరీ. ఈ రెండవ రాకడికి మనము మనతో పాటున్న మన రిలేటివ్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నామా లేమా, లేకపోతే మనము వారి గురించి ప్రార్థన చేస్తున్నామా లేమో. ఇది బెస్ట్ ఇంటర్సెషన్. బైబిల్ మొత్తంలో 19th చాప్టర్ అనేది బెస్ట్ ఇంటర్సెషన్. హీ స్టార్ట్స్ విత్ 50 people అండ్ ఎండ్స్ అప్ విత్ 10 people. 10 మంది కూడా లేరు కాబట్టి దేవుడు దాన్ని నాశనానికి అప్పగించేసాడు. కానీ ఒక్కసారి మనము 19వ అధ్యాయము 29వ వచనం, 18, 21 ఒకసారి చదివిన తర్వాత 18, 21 నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను. మన చుట్టూ ఉన్న సృష్టి ఏదైతే దేవుడు క్రియేట్ చేసిండో, దేవుడు సృష్టించిన సృష్టి ఏదైతే ఉందో అది దేవునికే మొరపెడుతుందట. సో సొదొమ గొమొర్రాలో కూడా అది మొరపెడుతుంది దేవునికి.
అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా, దేవా ఈ మనుషులు నీకు విరుద్ధంగా చేస్తున్నాడు, నువ్వు చేసిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడు, నువ్వు కుటుంబ వ్యవస్థ తీసుకొచ్చినావు, ఇక్కడ కుటుంబ వ్యవస్థనే లేదు, ఆ ఆడవారు మగవారు ఒక కుటుంబం అని చెప్పినావు, ఇక్కడ ఆ వ్యవస్థ లేదు, మగవారు ఆడవారు కలిసి నివసిస్తూ ఉన్నారు, ఇటువంటి వ్యవస్థ ఉంది అని భూమి దేవునికి మొరపెడుతుందంట. మొరపెట్టినప్పుడు దేవుడు ఆ విధంగా జరిగిందా లేదా అని చూడ్డానికి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే అబ్రహాము హీస్ ఇంటర్సీడింగ్ ఫర్ హిస్ రిలేటివ్, హీఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ హిస్ రిలేటివ్ లాట్ అనమాట. లోతు గురించి ఇంటర్సెషన్ చేస్తూ ఉన్నాడు అనమాట. మరి ఒక్కసారి చూడండి 1929 19:29 దేవుడు ఆ మైదానపు ఆదికాండం 19:29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురము ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించాను. మనం ప్రార్థన చేస్తే ఎవరైనా తప్పించబడుతున్నారా? ఇందాకటి క్వశ్చన్, డూ యు నో యువర్ గాడ్? నెక్స్ట్ క్వశ్చన్, మనము ప్రార్థించినప్పుడు ఎవరైనా తప్పించబడుతున్నారా? అంత బలంగా మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? అబ్రహాము ఇక్కడ లోతు గురించి ప్రార్థన చేసినప్పుడు లోతుతో పాటు లోతు యొక్క 2 కుమార్తెలు రక్షింపబడ్డారు. మనము ప్రార్థన చేసినప్పుడు లేకపోతే మన ప్రార్థన మన చుట్టూ ఉన్న వారికి ఒక కవచం లాగా లేకపోతే ఒక షీల్డ్ లాగా ఉందా? రేపన్నాడు దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఐ ఆల్వేస్ టెల్ దిస్ థింగ్స్, దేవుడు కొలబద్ద ఉంటుంది. ఆ కొలబద్దలో దేవుడు మనం అన్నీ కూడా ఒక దగ్గర పెడతాడు. ఆ కొలబద్దలో మనం కరెక్ట్ ఉంటేనే, ఆ బ్యాలెన్స్లో మనం కరెక్ట్ ఉంటేనే దేవుడితో పాటు ఉండడానికి వెళ్ళగలుగుతాం. మనము ఆ కొలబద్ద ప్రకారం లేకపోతే మనము ఎక్కడికి వెళ్తామో మనకే తెలుసు. కాబట్టి మనతో పాటు చాలా మందిని తీసుకొని వెళ్ళాలి. మనం ఒక్కరమే కాదు, మనతో పాటు మన చుట్టూ వారందరినీ తీసుకొని వెళ్ళాలి. మనం ఒక్కరమే పోయి పరలోకంలో ఒక్కరమే సంతోషంగా ఉండి అంటే బాగుంటుంది కదా. ఇక్కడ అబ్రహాము ఈ ఇంటర్సీడెడ్ ఫర్ హిస్ రిలేటివ్. అదేవిధంగా మనం కూడా కంపల్సరీ మన చుట్టూన్న వారి గురించి ఇంటర్సెసరీ ప్రేయర్ అనేది చేస్తాం. మన ఉమెన్స్ కమిటీ వారు ప్రతి శుక్రవారం చేస్తారు, కానీ ప్రార్థన అంటే మనం ఎవరం రాము. కానీ ఇక్కడ ఒక ప్రార్థన చేయడంతో ముగ్గురు రక్షింపబడ్డారనమాట. 3 లక్షల మందిలో 3 రక్షింపబడ్డారు. అదేవిధంగా ఒక చిన్న ప్రార్థన, మన ప్రార్థన దేవుని దగ్గరికి ధూపంలాగా వెళ్తుంది కాబట్టి ఆ ధూపపు సువాసన, మంచి సువాసన ఆయన చూసినప్పుడు కంపల్సరీ ఆ ప్రార్థనకు చెవియొగ్గి ఆ ప్రార్థనకు జవాబు అనేది ఇస్తారు. కాబట్టి ప్రార్థన ఇక్కను మొదలు పెట్టకపోతే మన బంధుమిత్రుల గురించి, మన యొక్క స్నేహితుల గురించి ప్రార్థన చేస్తాం. ఇంకొకటి, దేవుడు 19:1 మంచి మాట, ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ ప్రార్థన చేసినప్పుడు మన యొక్క బంధువర్గాన్ని దేవుడు దేవదూతలను పంపించి రక్షించుకుంటాం. మనము రక్షింపబడి మన బంధువర్గం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని దేవదూతలను పంపించి రక్షించుకుంటాడు. ఇక్కడ 2 దేవదూతలు అని ఉంది కదా, దేవదూతలను పంపించి రక్షించుకుంటాడు. మరి దేవుడు ఆ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క అధ్యాయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన జీవితంలోనే హైలైట్ అన్నమాట. ఏంటంటే అబ్రహాము తనకు ప్రియమైన కుమారుణ్ణి ఇస్సాకుని 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాడు. ఇస్సాకుని దేవుడు బలిగా అర్పించమన్నాడు. అప్పుడు ఇస్సాకు వయసు దాదాపు 25. వై ఐఎమ్ సెయింగ్ 25? ఎందుకంటే దేవుడు ఆయనతో ఒక మాట చెప్తాడు అబ్రహాముతోటి. ఏమని అంటే,
నువ్వు లేచి మొరియా కొండ, ఆయనున్న ప్రాంతం నుంచి మొరియా కొండకు 3 days 3 రోజులు ప్రయాణమై వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపించబోయే ఒక కొండ పైన మీరు ఇస్సాకుని నువ్వు బలిగా అర్పించు అని చెప్తాడనమాట. సో ఒక మనిషిని అక్కడికి తీసుకెళ్ళి, అంటే ఇస్సాకుని అక్కడికి తీసుకెళ్ళి కాల్చివేసేయాలి. బలి అంటే ఆ రోజులో కాల్చివేయడం. సో ఇస్సాకుని కాల్చివేయాలి అంటే ఎంత కాదనుకున్నా వీళ్ళు ఇద్దరు సేవకులను తీసుకొని వెళ్ళింది కదా, ఆ కర్రలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆ కర్రలు పైకి మోసేంత, కొండపైకి మోసేంత అంటే ఈ మస్ట్ బి 25+. 25+ కంటే తక్కువ ఉంటే మోయలేడు. విన్సెంట్ మోస్తావా? కాబట్టి విన్సెంట్ మన దగ్గర 14-15 కాబట్టి మోయలేడు. 25+ అని మనం అనుకోవచ్చు అన్నమాట. పైకి పోయిండ్రు కర్రల పైన, ఆయన కుమారుణ్ణి చేతులు కాలు కట్టేసి హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్. ఆ జనరేషన్ కాబట్టి దేవుని భయములో తన కుమారుణ్ణి పెంచిండు కాబట్టి అతను తొణకలేదు, భయపడలేదు. అతను బలిగా అర్పించబట్టకు సిద్ధపడ్డాడు. ఇస్సాకు తొణకలేదు, భయపడలేదు, బలిగా అర్పించబట్టకు సిద్ధపడ్డాడు. మన పిల్లలు మనల్ని చూస్తారు, మనము ఏం చేస్తున్నాం అనేది చూస్తారు. ఇక్కడ ఇస్సాకు అబ్రహాము ఏ విధంగా దేవునికి భయపడి ఉంటాడో చూసింటాడు. కాబట్టి దేవుడు కంపల్సరీ ఏదో ఒకటి చేస్తాడని ఇస్సాకు కూడా ఆ యొక్క జ్ఞానం ఉందన్నమాట. ఆ యొక్క ఏంటంటే డిపెండెన్స్. హీ వాజ్ హ్యాపీ అనమాట. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ సాడ్. అక్కడికి పోయినప్పుడు ఏమీ ఇబ్బంది పడలేదు. తండ్రితో పాటు వెళ్ళిండు, తండ్రిని అడిగిండు. అంటే తండ్రి చెప్పిండు అనమాట, గాడ్ విల్ ప్రొవైడ్ చెప్పడం జరిగింది. మనము కూడా, మన పిల్లలు కూడా మనల్ని చూస్తూ ఉంటారు, మనం ఏ విధంగా ఉన్నాము, మనం ప్రార్థన చేస్తున్నామా లేదా, మనం బైబిల్ చదువుతున్నామా లేదా, మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం అనేది మనల్ని చూసి నేర్చుకుంటాడు. ఇక్కడ అబ్రహాము కుమారుడు అనే ఇస్సాకు ఆయనను చూసి నేర్చుకున్నాడు. ఇదే జనరేషన్ అనుకోండి, ఇప్పుడు జనరేషన్ అనుకోండి, వీళ్ళిద్దరే పోయింది కదా. ఇస్సాకు అబ్రహాంని చంపేసి అబ్రహాంని కాల్చేసి దేవుడు అబ్రహాంని అడిగిండు, ఆయన బలిగా అర్పించేసి నేను వచ్చేసిన అని చెప్పేవాడు జనరేషన్ ఎక్స్. కానీ ఆ విధంగా జరగలేదు. అటువంటి జనరేషన్లో మనం ఉన్నామన్నమాట. జనరేషన్ ఎక్స్ ఇప్పుడు అంతా కూడా జనరేషన్ ఎక్స్ కదా. కాబట్టి వీళ్ళైతే మనం ఏంటైతే అబ్రహాంనే అక్కడ చంపేసి అబ్రహాంనే బలిగా అర్పించేసి కిందికి వచ్చేవాళ్ళు. కానీ ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడు అంటే దేవుని భయము ఇస్సాకు కూడా తెలిసి ఉన్నాడు. మన పిల్లలకు దేవుని భయము తెలిసి ఉండాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ 22 రెండవ వచనం, ఆదికాండం 22 వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి దేవుడు ఈ పాపం చేసినప్పుడు, ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు భూమిని క్షపించడం జరిగింది. ఇక్కడ క్షపించిన భూమిని ఈయన రీక్లెయిమ్ చేసుకుంటున్నాడు. మన జీవితంలో ఏదన్నా ఉండండి, లోకానికి సంబంధించినంతా కూడా శపితమైనదే. దాన్ని మనము ప్రార్థన ద్వారా, మన యొక్క సాక్రిఫైస్ ద్వారా రీక్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ రీక్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. మొరియా ప్రాంతం మనం చూసినాం కదా. తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి, ఒక్కసారి 2 Chronicles 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 2వ వచనం ఎవరని చదవండి. ఒకటి రెండు చదవండి. ఎక్కడ? మొరియా పర్వతము నందు. ఇక్కడ అబ్రహాము శపితమైన మొరియా పర్వతమును రీక్లెయిమ్ చేసుకుంటే
ఈయన తర్వాత 1200 సంవత్సరాలు, అబ్రహాం నుంచి సొలొమోన్కి చూసుకుంటే 1200 సంవత్సరాలు. 1200 సంవత్సరాల తర్వాత అదే మొరియా పర్వతం పైన దేవుడు ఆయన మందిరం కట్టడానికి ఇష్టపడ్డాడు. అదేవిధంగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి అంగీకరించి నాశనంలో నుంచి బ్లెస్సింగ్లోకి, అంటే లోకంలో నుంచి ఆయన దగ్గరికి వస్తామో, దేవుడు ఆయన మందిరము మన ద్వారా కట్టిస్తాడు. దేవుడు మన ద్వారా ఆయన మందిరాన్ని కట్టిస్తాడు. ఇక్కడ ఏ విధంగా అయితే మందిరం కట్టించబడ్డదో అదేవిధంగా మనము కూడా సిద్ధముగా ఉండాలన్నమాట. దేవుడు మరి ఈ యొక్క గొప్ప విషయం, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మందిరం కట్టించడం. హీ వాజ్ విల్లింగ్ టు లివ్. మనము ఆ 2 Chronicles 3rd chapterలో చూసినట్టయితే, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ దిస్ ప్లేస్ దట్ హ్యూమన్లీ బిల్ట్ టెంపుల్. ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క మందిరంలో నేను నివసించడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ప్లాన్ చాలా దూరం ఉంటుంది, డిస్టెంట్ ఉంటుంది. ఆర్ ప్లాన్ ఈజ్ షార్ట్ లివ్డ్, బట్ గాడ్స్ ప్లాన్ ఈజ్ చాలా డిస్టెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా అబ్రహాము దేవుడికి స్నేహితుడు, దేవునికి ఒబీడియంట్గా ఉన్నవాడు. తన లైఫ్ని ఎంతో అదేమంటారు, ఎక్కడి నుంచో వచ్చి తన దగ్గర ఉన్న అందరినీ తీసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వచ్చి దాని తర్వాత అక్కడ సెటిల్ అయ్యి ఆయన సంపాదించింది ఏంటి తెలుసా? ఏమీ లేదు, ఒక సమాధుల తోట మాత్రమే. ఆయన దేవుడికి ఇస్తా అన్న దాంట్లో ఒక సమాధుల తోట మాత్రమే. కానాన్ దేశంలో ఆయన సంపాదించింది, కానాన్ దేశం అంతా కూడా ఇస్తా అన్నాడు. ఆ కానాన్ దేశంలో ఆయన సంపాదించింది సమాధుల తోట మాత్రమే. ఒకసారి చూద్దామా? 23rd ఆదికాండము 23 అధ్యాయం 17-18. అబ్రహాంకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. The only thing that he possessed in the entire region of Canaan, లేకపోతే the only thing that he got in the promised land is burial ground, సమాధుల తోట అంతే. కానీ ఆయన సంతతి వారు ఇప్పటికి కూడా ఉన్నారు. ఎంతోమంది ఆ యొక్క దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నా కానీ నాశనం చేయలేకపోతున్నారు అన్నమాట. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం, పొజిషన్. If God gives, nobody can take it, even after 4000 years. రాసుకోండి, బాండ్ పేపర్ పైన రాసుకోవచ్చు. దేవుడు ఇస్తే ఎవ్వరు దాన్ని తీసుకోలేరు, ఎవ్వరు. దేవుడు మనకు ఉచితముగా ఆయన రక్షణని ఇచ్చాడు. మనము సరిగ్గా లేకపోతేనే మనం తొట్టెళ్తాం, కానీ ఈ రక్షణని ఎవ్వరూ తీసుకోలేరు. దేవుడు ఇచ్చిన రక్షణని ఎవ్వరూ తీసుకోలేరు. ఉచితంగా ఆయన ఇచ్చింది, దీన్ని ఎవ్వరంటే ఎవరు తీసుకోలేరు, సాతాను కూడా తీసుకోలేరు. మనము కేర్లెస్గా ఉంటే తప్పించి మరి ఈ యొక్క రక్షణని కాపాడుకుందాము. అంత్యం వరకు, అంటే చివరి మూమెంట్ వరకు కూడా దేవుని దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇదే విధంగా ఉన్నాం. మరి చాలా విషయాల్లో మనం చూసినట్టయితే చాలా విషయాల్లో ఫస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క అబ్రహాం గురించి అందరికంటే ముందుగా 10th part, 10వ భాగం, తన దగ్గర ఉన్న 10వ భాగం ఒక మెల్కీసెదెక్ అని ఒక షాలేము రాజుకు ఆయన ఇవ్వడం జరిగింది అన్నమాట. సర్వోన్నతి దేవుని ప్రధాన యాజకుడు అని రాయబడి ఉంటుంది. మనకు ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి నేను ఆ వర్స్ చూపెట్టట్లేదు. ఇంటికి వెళ్ళేసి మనం చూసినట్టయితే 16వ అధ్యాయము 17వ అధ్యాయంలో ఆయన ఉంటాడనమాట. 15, 16, 17 అధ్యాయాల్లో ఎక్కడ కూడా ఈయన గురించి తెలియపరచబడదు. మెల్కీసెదెక్ గురించి బైబిల్లో మళ్ళీ ఎక్కడ కూడా హీబ్రూస్లో ఒకసారి, అదేవిధంగా కీర్తనలో ఒకసారి మాత్రమే ఉంటాడనమాట. అబ్రహాము ఫస్ట్ టైం తనకున్న దాంట్లో 10వ భాగం
10th పార్ట్ దశమ భాగం ఇవ్వడం జరిగింది అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆయన క్లోజ్. మరి దేవుడు ఈ విధంగా అబ్రహాంని ఎంచుకున్న విధానం బట్టి అబ్రహాము తనకున్న దాంట్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం బట్టి మనం అంతా కూడా చూసుకున్నాం. మరలా ఒకసారి చూసినట్టయితే వీ షుడ్ రెస్పాండ్ టు గాడ్స్ కాల్, అబ్రహాం రెస్పాండ్ టు గాడ్స్ కాల్. అదేవిధంగా మనం కూడా దేవుడు పిలుపుకు లోబడి మనము తలగ్గాలన్నమాట. దాని తర్వాత దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. మనము దేవుడి ప్రణాళికలో ఉంటే దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. లోకంతో మనము అనుబంధం పెట్టుకోకూడదు. లోకంతో అనుబంధం పెట్టుకోకూడదు. పెట్టుకున్నప్పుడు అనుకొని సంఘటనలు, అనుకొని ఘటనలు జరగవచ్చు. దాని తర్వాత పొగడ్తలకు, డు నాట్ ఫాల్ ఫర్ ఫ్లాటరీ, పొగడ్తలకు పడిపోకూడదు. దేవుడు మన పట్ల కోపంగా ఉన్న ఆయనతో మనకు సరైన సంబంధం ఉన్నప్పుడు ఆ కోపం తప్పించవచ్చు. ఆయన మన వారిని రక్షించుటకు ఆయన్నే ఏంటంటే ఒక మార్గం చూపిస్తాడు. తప్పకుండా ఏంటంటే మనము దేవుణ్ణి, మన దేవుడు ఎవరై ఉన్నారు ఈ లోకంలో, మన దేవుడు ఎవరై ఉన్నారు అనేది మనం రికగ్నైజ్ చేసుకోవాలి. వీ షుడ్ రికగ్నైజ్ హూ అవర్ గాడ్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి మనకు మన దేవుడు తెలిసే ఉండాలి. దాని తర్వాత మన వారిని సంరక్షించుకున్నటకు తప్పకుండా ఆయన తన దేవదూతలను పంపించి వాళ్ళని సంరక్షిస్తాడు. దాని తర్వాత మనము ఒక శపితమైన దాంట్లో ఉన్నాము. ఈ శపితమైన దాన్ని మనం రీక్లెయిమ్ చేసుకోవాలి. రీక్లెయిమ్ చేసుకున్నప్పుడు సాక్రిఫైస్ ద్వారా ఏ విధంగా అయితే అబ్రహాం మొరియా పైన ఉన్న శాపంను తీసివేసి అక్కడ మందిరం కట్టబడ్డదో, అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా తన మందిరముగా వాడుకుంటాడనమాట. అదేవిధంగా మన ద్వారా మందిరం కట్టబడుతుంది. ఈ యొక్క ప్రధాన అంశాలు మనము చూసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ఐ క్లోజ్. ఒక ఆయన ఈ బైబిల్ వాక్యాలు గోడల పైన రాసేవాడు అనమాట. ఆయన పేరు శాంతారావు. నేను ఆల్రెడీ చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. బైబిల్ వాక్యాలు అంటే మొత్తం పూర్తిగా కాకుండా యేసు ప్రభువే నిజమైన దేవుడు, లేకపోతే యేసు ప్రభువే నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఇట్లాంటివన్నీ కూడా అక్కడక్కడ గోడల పైన పెద్దగా రాసేవాడు అనమాట. ఆయన చర్చ్ ఉన్నా, ఆయన ఒక చర్చ్ పాస్టర్గా ఉన్నా, ఆయన ఏంటంటే సండే రోజు మాత్రం సంఘంలో ఉండే, సండే చర్చ్ అయిపోయిన తర్వాత ఆయన మరలా ఈ ఒక వాక్యాలు రాయడానికి పోయేవాడు అనమాట. నేనైతే చిన్నప్పుడు చూసిన ఎక్కడంటే కోటి బస్ స్టాప్కి ఎదురుగా గోడ పైన రాసి ఉండేదన్నమాట, ఏసీ అనే నిజమైన దేవుడే. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఎవరు రాస్తారో నాకు తెలియదు, కానీ నేను రీసెంట్గా చదివినప్పుడు నేను కూడా అనుకున్నాను అనమాట. సో ఆ విధంగా రాస్తూ ఈయన పూర్తిగా ఏంటంటే దేవుని పైన నమ్మకం, దేవుని పైన ఉండేవాడు. ఆయన ఏంటంటే సమయం వృధా అవుతుందని ఆయన ఏంటంటే చిన్న స్టవ్, కొన్ని బియ్యము, కొన్ని వాటర్ ప్లస్ ఆ పెయింట్స్ ఆ సైకిల్కి కట్టుకొని వెళ్ళేవాడు అనమాట. ఏంటంటే అన్నం వండుకుంటే టైం వేస్ట్ అవుతుందని గంజి చేసుకొని, గంజి వార్చుకొని, గంజి తాగి ఆయన వెళ్ళేవాడు అనమాట ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. అట్లా వెళ్తూ ఒక ఆదివారం ఆయన పూణే అనే ప్రాంతానికి వెళ్ళాడు. పూణే అనే ప్రాంతాల్లో అక్కడ వాక్యాలు రాసిన తర్వాత దారి తప్పిపోయి అడవి గుండా వెళ్ళడం జరిగింది. అట్లా 2-3 రోజులు ప్రయాణించాడు. రాత్రి పడుకున్నప్పుడు తన చుట్టూ ఒక గీత గీసుకొని, ఒక కర్ర తీసుకొని గీత గీసుకొని చుట్టూ రౌండ్గా ఒక గీత తీసుకొని అందులో మధ్యలో ఈయన పడుకునేవాడు అనమాట. దేవా, నేను పడుకుంటున్నా, నువ్వే నన్ను సంరక్షించు అడవిలో. సో ఆ విధంగా అయిపోయిన తర్వాత 3 రోజులకి ఆయన ఏంటి, దేవా నాకు ఇబ్బంది అవుతుంది, మీరు ఏమైనా చేయండి అని ఒక కారు వచ్చి ఆగిందండి. ముందు ఆగి ఏం చేస్తున్నావు అడవిలో అని ఆయన్ని అడిగినరట. అడిగితే ఏం లేదు, నేను ఇట్లా వాక్యం రాయడానికి వచ్చిన అంటే, వస్తావా అంటే ఎక్కేసి కూర్చొని నియరెస్ట్ ఆకలిగా ఉంది అని అంటే, ఆకలిగా ఉందా అని వాళ్ళు అడిగినప్పుడు అవును ఆకలిగా ఉంది అని ఆ నియరెస్ట్ హోటల్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళేసి తినేసిన తర్వాత 2-3 డేస్ నుంచి తినలేదు కాబట్టి గబగబగా తినడం వాళ్ళు చూసి వాళ్ళు అడిగినరట, ఏంటి నీ పని, నువ్వు ఎందుకు వచ్చినావు, ఏంటిది అని అడిగినప్పుడు, నేను నిజమైన దేవుని సేవకుడను, నేను ఇట్లా గోడ పైన ఇట్లా దేవుని వాక్యం రాస్తాను, దేవుని గురించి గొప్ప విషయాలు రాస్తాను.
మరి దేవుడు నిన్ను అడవిలో ఎందుకు వదిలిపెట్టినరా అని అడిగిందట. అంటే నేను అడవిలో ఉన్నప్పుడు నా చుట్టూ గిర్ర గీసుకొని నేను పడుకున్నప్పుడు అక్కడికి సింహం వచ్చింది, ఏనుగులు వచ్చినాయి, కోతులు వచ్చినాయి, కానీ అవి ఏవి కూడా నేను ఏం చేయలేకపోయాను. నాకు ఇంకా నేను ప్రయాణించలేను అన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు వచ్చి కారు ఆపినావు. నేనైతే నిన్ను అడగలేదు, నువ్వు వచ్చి కారు ఆపినావు, నువ్వే ఎక్కమన్నావు, నేను ఎక్కినాను. నాకు ఆకలి అవుతుంది దేవా అన్నప్పుడు నువ్వే ఆకలి అవుతుందా అని అడిగినావు. ఇట్లాంటి దేవుడు నా దేవుడు అని చెప్పాడంట. ఆయన ఏం చేసిందంట, దిగిపోయేటప్పుడు ఆయన కార్డు ఇచ్చేసి, ఈ కార్డు నీ దగ్గర పెట్టుకో, నీకు ఎప్పుడన్నా ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పిండంట. ఆయన ఆ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ అట. సో ఆ విధంగా దేవుడు మనల్ని అద్భుతంగా ఎక్కడ పోయినా దేవుని పైన మనం ఆనుకొని ఉంటే అద్భుతంగా మనల్ని కాపాడుతాడు అన్నమాట. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించలాగా ఒక మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన తర్వాత మనము పాట పాడుతుండగా కానుకలు తీసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాం. దేవా, మరి అబ్రహాము జీవితం ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి మీరే గొప్ప దేవుడు తండ్రి. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న అబ్రహాముని తీసుకొని మరి ఆయన గొప్పగా ఆశీర్వదించి ఆయన ద్వారా మన ఎంతోమందికి ఆశీర్వాదకారకంగా మమ్మల్ని అందరినీ కూడా ఆయన యొక్క వారిగా మేము కూడా ఉండునట్లు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసము ద్వారా ఆయన ఎంతగానో పొందుకున్నాను తండ్రి. మరి ఆయన యొక్క జీవితంలో కొన్ని విషయాలు మేము ఈరోజు చూసుకొని ఉండగా మరి ఆ విషయాలు మా జీవితంలో కూడా నెరవేరినట్లు చేయమని, మరి నేను వచ్చి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాక్యము నిలబడలాగా ఎవరు కూడా దాన్ని దొంగలించకుండా మీరే కాపాడమని, మనం జరిగే మిగతా కార్యక్రమంలో కూడా మీరు ఉండి సహాయం చేయమని వేడుకుంటూ ఇస్తున్నాం తండ్రి. ఆమె మనము